That's formalities. No formalities. What you are talking, Chiranjeevi? You are my friend. Just for the love and affection, I have been doing this. Don't insult me, okay? That's how he has shown his love and affection, being a friend. I learned so much, sir. Sir, before everyone, I'm telling from the bottom of my heart, really, I indebted a lot to you, sir, lifetime. Really, I don't know what can I give you back, sir, other than saying humbly, thank you so much. Thank you so much, sir. And God should give you enormous strength and health. Long live Amitabh Ji. Thank you so much being here, sir. Thank you, making all of us so happy with your presence. Really, all of us, once again, thank you so much, sir. అండ్ దెన్ ఇక సాధారణంగా మనకు ఒక తెలుగులో ఒక నానుడు ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని. నా విషయంలో నేను రచ్చ గెలిచి ఇప్పుడే ఇంట గెలిచానేమో అనిపిస్తుంది. దానికంటే ముందు నేను ఆర్టిస్ట్గా డే బై డే గ్రో అవుతున్న సమయంలో బయట ఆడియన్స్ నుంచి అందరి నుంచి చాలా చక్కటి ప్రశంసలు వస్తుంటే నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు ఏమన్నా సినిమా చూసి పొగుడుతారా చూస్తే ఆయన ఎప్పుడు పొగిడేవాళ్ళు కాదు. అలా చూసి వచ్చావాదా అని అట్లా ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని సినిమాలు అయినా సరే బయట నాకు ప్రశంసలు వచ్చాయి, కానీ ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఏమీ పొగిడేవాడు కాదు. నాకు నటన అంటే చాలా ఇష్టం, కానీ నా నటన నచ్చలేదా ఏంటి, ఏమి పొగడరు ఏమిటి, ఏమి ప్రశంసించరు ఏంటి అని అనిపిస్తుండేది. సో ఒకరోజు వెళ్ళినప్పుడు నా కవర్ పేజీలన్నీ తోటి మ్యాగజైన్స్ ఉన్నాయి అక్కడ, వాటిని చూస్తున్నారు. నేను రాగానే తీసి పక్కన పడేశారు. అవి బాగున్నాయి కదా, బాగున్నాయిరా అని ఒక మాట అంటారేమో అంటే అనలేదు ఆయన. సరే లోపలికి వెళ్ళి అమ్ముంది, అమ్మ ఏంటమ్మా ఎప్పుడు నాన్నొక మాట అనరు, బాగుందనరు, ఇంట్లో వాళ్ళు కనుక పొగిడితే అదే వేరు కదా, ఆ దారే వేరు కదా, బయట ఎన్ని పొగడ్తలు వచ్చినా బయట రచ్చ ఎంత గెలిచినా సరే ఇంట గెలవమంటారు, ఇంట్లో ఏంటమ్మంటే లేదురా నాన్న చాలా పొగుడుతారు, ఇంటికి రాగానే అబ్బాయి ఏం చేశాడు నా కొడుకు, అద్దరు కొట్టేశాడు అద్ది అంటూ ఆయన 2-3 బూతు పదాలు కలిపి, అది మామూలుగా సంస్కృతం వస్తుంటుంది ఒకటి అలవోకగా, ఆయన అవన్నీ కలిపి మాట్లాడుతుంటారు, చాలా ఇదిగా ఉంటారు. కదమ్మా ఇప్పుడు కూడా చూడు అంటే, లేదురా నేను అడిగాను మరి ఆ విషయం వాడికి చెప్పచ్చు కదా అంటే, లేదే బిడ్డల్ని తల్లిదండ్రులు పొగడకూడదు, ప్రశంసించకూడదు, అది వాళ్ళకి ఆయుక్షీణం అని చెప్పేసి ఆ రోజు అనిపించింది, అయితే నేను ఎప్పుడో ఇంట గెలిచాను అనమాట, అలాగే రచ్చ కూడా గెలిచాను. అలాంటిది నా సినీ ప్రస్థానం సంబంధించి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఫస్ట్ రచ్చ గెలిచాను. కానీ పరిశ్రమలో గెలిచే అవకాశం, పరిశ్రమ అంటే నా ఇల్లు అనుకుంటే, ఈ పరిశ్రమలో గెలిచే అవకాశం వజ్రోత్సవాలు అప్పుడు వచ్చింది. అందరూ కలిపి, ఇక్కడ చాలామంది ఉన్నారు, అందరూ కలిపి నాకు లెజెండరీ అవార్డ్ ప్రదానం చేస్తుంటే ఆ రోజు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఎంత ధన్యుణ్ణి అనుకున్నాను. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు, కొంతమంది అది హర్షించని టైంలో నాకు తీసుకోవటం అనేది నాకు సముచితంగా అనిపించలేదు. దానికి ఆ రోజు ఒక క్యాప్స్యూల్ బాక్స్ ఉంది, అందులో పడేసి నాకు అర్హత ఎప్పుడైతే ఉందో అప్పుడే తీసుకుంటాను అని ఆ రోజున నేను అవార్డు తీసుకోలేదు. అంటే ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈరోజు ద గ్రేట్ ఏఎన్ఆర్ అవార్డు నాకు వచ్చిన రోజున, ఈ అవార్డు నేను పుచ్చుకున్న రోజున, అది అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా పుచ్చుకున్న రోజున నా మిత్రుడు, నా సోదరుడు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ అవార్డుకి మీరు అన్ని రకాల అర్హత ఉంది తీసుకున్న రోజున ఇప్పుడు అనిపిస్తుంది, ఎస్ నేను ఇంట గెలిచాను, రచ్చా గెలిచాను. అందుకనే నాకు నా ఇంటికి వచ్చినప్పుడు, నన్ను ఆహ్వానించినప్పుడు ఈ అవార్డు గురించి ఆయన సోదరుడు వెంకట్ గారు దీని గురించి ప్రస్తావించినప్పుడు ఐ వాజ్ రియల్లీ, నేను ఓవర్గా రియాక్ట్ అయ్యాను. అంటే పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు, ద సినీ పర్సనాలిటీ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే, లేకపోతే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎన్ని వచ్చినా సరే, ఈ అవార్డు వెనకాల నా లోపల భావం ఇది, నా భావోద్యోగం ఇది.
నా వాళ్ళు నన్ను గుర్తించి, నా వాళ్ళు నా ఇంట ఇలాంటి ప్రశంసలు, ఇలాంటి అవార్డులు వచ్చిన రోజున అది నిజమైన అచీవ్మెంట్, అది అని నేను ఫీల్ అయ్యాను. అది ఈ రోజున మనస్ఫూర్తిగా అనుభవిస్తాను. అందుకనే నాకు ఈ అవార్డు మామూలు అవార్డు కాదు, ఇది ప్రత్యేకమైన ఉంది. ఎందుకు ప్రత్యేకమని చెప్పేసి, ఎందుకు అన్నింటి అవార్డులు మించిన అవార్డు గొప్ప అవార్డు అని నేను ఫీల్ అవుతాను అన్నది నేను ఈ రోజు స్టేజ్ మీద చెప్పాలనుకున్నాను, చెప్పాను. అందుకే నాకు ఆ మాట అన్నాను. చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడ అమ్మ గురించి ప్రస్తావించినా కూడా అమ్మ ఎదురుగా ఉంది. ముఖ్యంగా అమ్మని ఇక్కడ ఈ ఫ్రంట్ సీట్లో కూర్చోపెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి లేదా మన తెలుగు రాష్ట్రాల్లో లేదా ప్రపంచపరంగా ఎన్టీ రామారావు, క్షమించాలి మహానుభావుడు, ఆయన పేరు కూడా వచ్చింది, సంతోషం. ఏఎన్ఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు సీనియర్ మోస్ట్ ఫ్యాన్ అమ్మ ప్రజెంట్. ఇప్పుడు ఎలాంటి ఫ్యాన్ అని మీతో ఒక ఇన్సిడెంట్ నేను షేర్ చేసుకోవాలి. ఆ మహానుభావుడికి అమ్మ మొగల్తూరులో నిండు గర్భిణిగా ఉంది. చాలా పెద్ద ఆవిడే కాదు, ఇంకా మైనర్ బాలికే, 15 నుండి 16 వచ్చినాయి గర్భం, నెలలు నిండిని. కడుపులో ఒక జీవి, ఈ చిరంజీవి ఉన్నాడు. అమ్మ తన కోరిక వెలుబుచ్చింది. ఏమండి, మా నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ అయింది, వెళ్ళి చూడాలి. మళ్ళీ 1 or 2 months అయితే కనుక డెలివరీ అయితే ఇంకా నేను బయటికి పంపరు, నేను చూసే అవకాశం లేదు, నేను చూడాలి అని. అమ్మ మొగల్తూరులో ఉండేది, వాళ్ళ పుట్టింట్లో. నర్సాపురం దాటి పాలకొల్లు వెళ్ళాలి. అక్కడ నాన్నగారు అక్కడ థియేటర్లో చూపించి తీసుకురావాలి. ఇంత కష్టం, జట్కా బండిలో వెళ్ళాలి, బస్సు పెద్ద వసతి లేదు, ఎప్పుడో కానీ ఆ రోడ్ అంటే రావు. ఏమైనా సరే తీసుకెళ్ళినట్టు జట్కా బండి ఏర్పాటు చేశారు. ఆ సినిమా రోజులు మారాయి, పెద్ద సూపర్ హిట్ సినిమా రోజుల్లో. అండ్ జట్కా బండిలో వెళుతూ ఉంటే ఆ గతుల రోడ్డు మీద 25-30 feet వెడల్పులేని ఆ రోడ్లో సరిగ్గా అనుకోకుండా అప్పుడే నర్సాపు నుంచి ఒక బస్సు మొగల్తూరు వైపు ఎదురు వస్తుంది. దానికి దారి ఇచ్చే దాని క్రమంలో ఆ జట్కా బండి కొంచెం దారి తప్పింది, పక్కన పడింది. పక్కన పట్టక పరలో దొర్లింది కురంతో సైతం. దాంతో అమ్మ నాన్న అందరు కింద పడ్డారు. నాన్న కంగారు, కడుపుతో ఉంది, ఏమైపోతుంది ఏంటంటే గవ్వ అమ్మని లేవదీసి అన్ని రకాల సపరీలు చేసి, ఎట్లా ఉంది ఏంటంటే, పర్వాలేదు బాగానే ఉంది అంతే అంది. ఇంక ఇంటికి వెళ్ళిపోదాం పద అంటే, సినిమాకే వెళ్ళాలి. వెళ్ళచ్చలు ఇంకో వద్దు అంటే, లేదు ఆయన సినిమా చూడాలి అని చెప్పేసి అమ్మ అనేసరికి సరే తీసుకెళ్ళినంత అబ్బా చూసింది ఆ సినిమా, ఇంత ఇంటికి వచ్చింది. ఆ తర్వాత 1-2 నెలల్లో నన్ను బయటపడేసింది. ఇది అంత పిచ్చి అమ్మకి సినిమాలన్నా, ముఖ్యంగా నాగేశ్వరరావు గారి సినిమాలన్నా. ఆ రకంగా బహుశా నాగేశ్వరరావు గారి మీద నాకు కూడా అభిమానాన్ని అమ్మ ద్వారా, ఆ బ్లడ్ ద్వారా వచ్చిందేమో తెలీదు. నాకు బిగినింగ్ నుంచి కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల్లో డ్యాన్సులు అంటే మాత్రం చాలా ప్రత్యేకమైన ఇది. అది సినిమాల పేర్లు నాకు అంతగా గుర్తురాటది, కానీ నడుమవే వయ్యారి, హంస నడకదాన అనే సాంగ్ కానివ్వండి, అయితే అయ్యయ్యో బ్రహ్మయ్య అనే సాంగ్ కానీ, దసరా బుల్లోడ్ సాంగ్స్ కానీ, వాట్ నాట్ ఎవ్రీ సాంగ్, ప్రేమనగర్ కానీ, ఇవన్నీ కూడాను ఆయన పాటలు వస్తే కనుక నాకు తెలిసిన పద్ధతిలో నేను డ్యాన్స్లు వేసుకుంటూ ఉండేవాడిని. అంత నిజంగా నాకు డ్యాన్సెస్లో నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎవరైనా అంటే కనుక అది అక్కినేని నాగేశ్వరరావు గారు. అలాగా ఆయన డ్యాన్సులు చూస్తూ అవన్నీ అనుకరిస్తూ కూడా నేను చాలా ముందుకు వెళ్ళాను. అలాంటి నాగేశ్వరరావు గారు ఎవరైతే నాకు అభిమానమైనటువంటి డ్యాన్సర్గా ఉండేవారు, అభిమాన నటుడుగా ఉండేవారు, అలాంటి నాగేశ్వరరావు గారు నా గురించి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సుమా చేసేటువంటి ఇంటర్వ్యూలోని మనం చూస్తున్నాం. ఆయన ఏమన్నారు ఇందాక, నాకు ఎముకలు ఉన్నాయమ్మా కానీ చిరంజీవికి ఎముకలు లేవు. ఆయన తర్వాత ఇంకొక ఈరోజు ఇక్కడ లేదు కానీ ఇంకొక వీడియోలో ఆయన అన్నారు, నేను డ్యాన్సులు వేయడానికి ఆద్యుణ్ణి. ఈ డ్యాన్సులు అనేది ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేనే పరిచయం చేశాను, నేనే ఆడుతుండేవాడిని. కానీ ఆ డ్యాన్సులకి స్పీడ్ పెంచింది, గ్రేస్ పెంచింది అది చిరంజీవి. చిరంజీవి ఒక హీరోయిన్తో డ్యాన్స్ వేస్తుంటే నేను చిరంజీవిని చూస్తాను, ఆ హీరోయిన్ చూడను. అలాగ ఆకట్టుకుంటాడు నా డ్యాన్స్ తోటి అని ఆయన అంటుంటే, ఆ మాటలు వింటుంటే అవి చాలదా, నాకు ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు సమానం. అలాగా ఎన్నో సందర్భాల్లో ఆయన నా గురించి ప్రస్తావిస్తూ ఉండేవారు. అలాగే నాకు ఆయనతోటి
ఇదే స్టూడియోలో, ఆ పై స్టూడియోలో, అన్నపూర్ణ స్టూడియోలో నేను షూటింగ్ వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షంగా వచ్చి మేము వచ్చామని తెలిసి మెడ్రాస్ నుంచి ఎలా ఉంది ఏంటని కనుక్కుంటూ నెమ్మదిగా ఇక్కడ రావాలి, మీరందరూ షిఫ్ట్ అవ్వాలి చిరంజీవి, మీలాంటి యంగ్స్టర్స్ ఇక్కడికి వచ్చిన రోజునే ఈ పరిశ్రమ ఇక్కడ నిజంగా ఇక్కడికి బదిలీ అయ్యింది అన్న భావం వస్తుందో అటు ఎంకరేజ్ చేస్తుండే వారు సినిమా పరిశ్రమ ఇక్కడ తరలి రావాలని ఆయన చేసినటువంటి ప్రయత్నం కానీ ఆయన చేసిన కృషి ఇదిగో ఈరోజు మనందరం అనుభవిస్తున్నాం. ఇక్కడ మనందరం సుస్థిరంగా చిరస్థాయిగా సినీ పరిశ్రమ ఇక్కడ కుదురుపడిన తర్వాత అదంతా ఆ మహానుభావుడి ప్రయత్నమే ఎప్పటి నుంచో. అలాగే వారితో నాకు పరిచయం ఏర్పడి అలాగే ఆయన షూటింగ్స్ నేను వెళ్తూ, నేను అక్కడ షూటింగ్స్ అయితే ఆయన నా షూటింగ్ దగ్గరికి వస్తూ ఆ రకంగా పెరవేసుకుంటూ వెళ్ళింది మాకు. ఆ తర్వాత ఆయన ఒక కాలేజీ బుల్లోడు అని చెప్పేసి ఒక సినిమా చేశారు, అది సూపర్ హిట్ అయింది. బెజవాడలో దానికి 100 days ఫంక్షన్ సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు నన్ను గెస్ట్గా పిలిచారు. నేను చాలా సంతోషంగా వెళ్ళాను. అది 1991 అనుకుంటా. వెళ్ళినప్పుడు అక్కడ ఆయన పెద్ద ఆయన కదా అంటూ ఆయన ముందు వెళుతుంటే నేను వెనకాలుగా వెళ్ళాను. ఆ తర్వాత కూర్చున్నాము, జనం క్లాప్స్ కొడుతున్నారు, స్టేజ్ మీద పిలిచారు. అక్కడే నాగేశ్వరరావు చూడగానే ఆ రోజు కేరింతలు కేకలు అంతా ఇంత కదా అద్భుతంగా ఉంది. నేను కామ్గా వెనక సీట్లో కాము ఉన్నాను. ఆయన కూర్చున్నారు, ఇంకా కేరింతలు కొడుతూ ఉంటే ఒకసారి పక్కకి తిరిగి ఎవరి కోసం అది? సార్ మీకోసం. బాగున్నావు, నా కోసం అయిపోయింది, సాటిస్ఫై అయిపోయారు, ఇప్పుడు అది నీ కోసం, లేగు పైకి. పర్లేదు సార్ పర్లేదు. ఏంటి మొహాడు పడతావు, మీరు ముందు ఉండాలి, మాదంతా అయిపోయింది, రా ముందుకు రా అని చెప్పేసి ఆయన నన్ను ముందు నిలబెట్టి వాళ్ళందరికీ అభివాదం చేసిన తర్వాత వాళ్ళ చప్పట్లు అవి సద్దుమణిగిన తర్వాత అప్పుడు కూర్చున్నారు. ఇలాంటి సమయంలో ఎవరైనా సరే పెద్ద సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు అది ఆ వచ్చేటటువంటి ఆ ప్రశంస ఇంకోళ్ళకి షేర్ చేయడంలో ఎక్కడో కొంచెం హెసిటేషన్ ఉంటుంది, కానీ ఆయనకి అది లేదు. అంత హృదయంగా అంత పెద్ద మనసుతోటి నాలాంటి వాడిని ఎంకరేజ్ చేస్తూ చేయటం అనేది నాకు ఎనలేని గౌరవం ఆయన ఇచ్చినట్లు. ఆయన గొప్ప మనసుకి నిజంగా ఇక్కడే ఎక్కడ ఉండుంటారు, చూస్తూ ఉంటారు మహానుభావుడు. వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఆ తర్వాత ఆయనతోటి నాకు మెకానిక్ అల్లుడు చేసే గొప్ప అవకాశం వచ్చింది. అది గొప్ప ఎక్స్పీరియన్స్ నాకు. ప్రతిరోజు ఆయనతో కూర్చొని గడిపే, ఆయన చెప్పే విషయాలు వింటూ మంచి చెడు ఎలా నడుచుకోవాలని చెప్పే విషయాలన్నీ వింటుంటే కనుక ఆయన కదిలి నడిచే ఒక ఎన్సైక్లోపీడియాలాగా అనిపించేది. ఆయనతోటి మనం ఎన్నో డౌట్లు మాట్లాడుతుంటే అన్నిటికీ సమాధానం చాలా చక్కగా చెప్తుండేవాడు. ఆ రకంగా ఆయన చూసి నేను ఎంతో నేర్చుకుని ఎంతో తెలుసుకున్నాను. ఆయనతో మాట్లాడటం అనేది మరింత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏంటో తెలుసా, ఆ మాట్లాడే మాటలు ఎక్కడ కొంచెం రొమాంటిక్ టచ్ ఉంటుంది. అది ఆయన వదలరు. ఆయన అంత సరదా అయిన మనిషి.